హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటి అంటే అంగానికి సంబంధించిన సమస్యల గురించి ఏంటంటే చర్మము వెనక్కి రాకపోవడం కానీ, లేదంటే చర్మం పగలడము, ఎర్రగా అవ్వడము, చర్మం మొత్తం మూసుకుపోయింది, అసలు యూరిన్ పోయాలంటే ఇబ్బంది అవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే ఇంటర్ కోర్స్ తర్వాత చర్మం పగుళ్ళు ఏర్పడుతున్నాయి. ఎక్కువగా ఇవి ఏంటి అంటే మనం మాట్లాడుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్లో చర్మం వెనక్కి అనుకొని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి తయారయ్యి మనం మాట్లాడుకున్నట్టు బలనైటిస్, బలనోపాస్టైటిస్, లేదంటే బిఎక్సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. అండ్ వీటికి సొల్యూషన్ ఏంటి అంటే సర్కంసిషన్. అండ్ ఎక్కువ మంది అడిగే డౌట్ ఏంటి అంటే, సార్ సర్కంసిషన్ చేపించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. సో మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసేది స్టాప్లర్ సర్కంసిషన్ అంటాం. అదే ఇప్పుడున్న టెక్నాలజీలో అడ్వాన్స్డ్ ఇదే టెక్నాలజీ. సో మనం చేసే స్టాప్లర్లో ఏంటి అంటే స్కిన్ కట్ అయిపోయి ఒక సిలికాన్ రింగ్, దానిపైన పిన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రింగ్ పిన్స్ అనేవి అడుగుతూ ఉంటారు ఏంటంటే, సార్ అవి ఎప్పటికి ఉండిపోతాయా? లేదు. ఏంటంటే ఒక 2 weeks లోపు ఈ రింగ్ పిన్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో మీకేంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ 1 week 10 days కొంచెం ఏంటంటే అంగం గట్టి పడకుండా, అదే ఎరెక్షన్స్ కంట్రోల్ చేసుకుంటే మీకు హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఒక 1 month వరకు ఇంటర్ కోర్స్ కానీ, మాస్టర్బేషన్ ఇటువంటిది ఏమీ చేయకూడదు. ఫుడ్ పరంగా అయితే రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. కొంచెం మీరు ప్రోటీన్ డైట్ అనేది తీసుకుంటే మంచిగా తొందరగా హీలింగ్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ 1 week 10 days కూడా ఎందుకు ఎరెక్షన్స్ కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాం ఏంటి అంటే, మనకేంటంటే ఆ రింగ్ పిన్స్ అనేటివి ఉంటాయి. సో ఎరెక్షన్స్ అయినా మేజర్గా కాంప్లికేషన్స్ ఏమీ రావు, కానీ కొంచెం ఆ ప్లేస్లో వాపు కానీ, లేదంటే నొప్పి ఎక్కువ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఎరెక్షన్స్ లేదంటే ఈ వాపు ఇవి రాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఏంటంటే ఈ స్టాప్లర్స్లో గోల్డ్, బ్లాక్ అనేటివి ఉంటాయి. సో వీటిలలో ఏంటి అంటే ఆ రింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటూ ఉంటుంది. సో సర్జరీ తర్వాత మైల్డ్ ఎరెక్షన్స్ అయితే మనకేంటంటే ఆ రింగ్ అనేది బాగా ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల వాపు కానీ, నొప్పి ఎక్కువ కావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మీకు అంగానికి ఏదన్నా ఇబ్బందులు కానీ, అదే చర్మం పగలడం కానీ, ర్యాషెస్ రావడము, ఇంకేదన్నా సమస్య ఉన్నా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను.